దరిచేరిన ప్రాణులు మూడవ భాగం. రెండవ భాగంలో నిర్మల రంగనాథ్ భార్యకు అతనికి తెలియకుండా పురుడు పోయిస్తుంది. తర్వాత రంగనాథ్ వచ్చి బతిమాలగా అతని భార్యను చూపిస్తుంది. ఇక వెంకట్రామయ్య రమణను వెతుక్కుంటూ బయలుదేరుతాడు. కథ కొనసాగుతుంది. ఆఫీసరు రమ్మన్నాడని ఆర్డర్లీ వచ్చి చెప్పాడు. విధి లేక సింగ్ లేచాడు. గదిలోకి వెళ్ళి డ్రెస్ వేసుకొచ్చి, ఏమండోయ్, నేను మా ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాను. మీకు వేళైతే చెప్పండి, లేకపోతే నేను వచ్చే వరకు ఉండండి. అతడు వెళ్ళగానే వెంకట్రామయ్య రెండవ యువకుడికి దగ్గరగా జరిగి, నాయనా, మన దేవురు అడిగాడు. అతడి ముఖం కేసి తిరిగి, ప్రస్తుతం ఈ ఊరేనండి? కాదు, అసలు ఊరు నేను అడిగేది. సింహాచలం. ఇందులో చేరి ఎన్నేళ్ళయింది? 2 ఏళ్ళు. పేరు కరుణాకరం. తల్లి తండ్రి అంతా ఉన్నారా బాబు? ప్రాణాల మీద ఆశ వదులుకొని ఈ మిలిటరీలో చేరనిచ్చారు. అదా మీ పాయింటు? అమ్మా నాన్న ఉండి పరీక్షలు తప్పి విసుగు పుట్టి దీనిలో చేరిన వాడిని కాను. కన్నవాళ్లతో చెప్పకుండా వచ్చిన వాడిని కాను. కన్నవారు లేక మేనమామ పంచరబడి కొంతకాలం ఉండి ఉద్యోగ నిమిత్తం చేరిన వాడిని. నేను వయసున పెద్దవాడిని. నువ్వని సంబోధిస్తే ఏమనుకోకు బాబు. ఇక్కడుంటున్న సింగుతో కలిసి వెంకట్రమణ అనే అతడు కూడా ఉంటున్నాడట. అతడు నీకు తెలుసా? సింగా? అతడెవరండి? అతడే ఇప్పుడు నీతో మాట్లాడి ఆఫీసర్ పిలవగా వెళ్ళినతడు. గల్లున వెక్కిళ్ళు పట్టినట్లుగా నవ్వాడతడు. అతడి పేరు సింగు కాదండి, రమణ వివి. నేను అతడు కలిసి ఉంటున్నాం. వెంకట్రామయ్య తేరుకోవటానికి 5 నిమిషాలు పట్టింది. అతడా రమణ అంటే? ఆ గడ్డం ఏమిటి? ఆర్మీలో కొంతమంది సిక్కుల మాదిరిగా ఉండాలని గడ్డాలు పెంచుతూ ఉంటారులేండి. అలా ఈ రమణ కూడా పెంచుకున్నాడు. నేను చూస్తున్నప్పటి నుండి ఈ గడ్డం ఉంది. వెంకట్రామయ్య చాలాసేపు మాట్లాడలేకపోయాడు. కరుణాకరం చెప్పిన కథ సింగు కథతో కలవటం లేదు. కరుణాకరంలో రమణ పోలికలు అసలు లేవు. పైగా నల్లగా లావుగా ఉన్నాడు. దట్టమైన క్రాఫు పాలభాగాన్ని కప్పివేస్తోంది. చెవులు చిన్నవి, భారీ విగ్రహం. రమణ తెల్లటి తెలుపు, ఉంగరాల జుట్టు, విశాలమైన పాలభాగం, సమున్నతమైన దేహం. ఇద్దరికి పోలికలు ఎక్కడా కలవటం లేదు. అతడు రమణే అయితే సింగని చెప్పటమేమిటి? పేరు మార్చుకోవటం ఎందుకు? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఈ రమణ సంగతి నీకేమైనా తెలుసునా కరుణాకరం? సరిగ్గా తెలియదండి. తనకెవరూ లేరంటాడు. పెళ్ళి కాలేదు, లేదని చెప్పాడు. నీకు? ఇంకా చేసుకోలేదండి. మాది టెంపరరీ కమిషన్. నిశ్చింతగా ఒకచోట ఉంటామని తెలిస్తే చేసుకోవాలనుంది. అప్పటి నుంచి ఒక్క మాట అడుగుదామనుకుంటున్నాను. మీకు రమణ బంధువా, స్నేహితుడా? మావాడే. చూసి చాలా కాలమైంది. ఈ ఊరు వచ్చాను కదా అని చూద్దామనుకున్నాను. ఏమంటున్నాడు? తన పేరు సింగట. వెంకట్రమణ నువ్వంటున్నాడు. అయ్యో, అదేమిటి? నేను లేనప్పుడు అన్నాడా ఆ మాట? రాగానే అడుగుతానుండండి. అయినా మీవాడంటున్నారు, మరి గుర్తుపట్టలేదటండి ఆ మాత్రం? నేను గుర్తుపట్టితే ఏం లాభం? అతడు కూడా ఒప్పుకోవాలి కదా. ఉసూరని నిట్టూర్చాడు వెంకట్రామయ్య. మీరు గుర్తుపట్టినా కాదనటానికి మీ ఇద్దరి మధ్య ఏమైనా తగులున్నాయా? అభ్యంతరం లేకపోతే చెప్పండి బాబుగారు. కరుణాకరం వెంకట్రామయ్య ముఖం చూసి జాలిపడ్డాడు. ఆయన పడుతున్న బాధను అంచనా వేయటానికి అతడికి సఖ్యం కాలేదు. ఆయన కూర్చున్న చోటనే కుచించుకుపోవటం చూసి ఆయన ముఖం వంకే కన్నార్పకుండా చూస్తున్నాడు. కరుణాకరానికి జవాబు చెప్పటానికి వెంకట్రామయ్య పెదవులు విచ్చుకున్నాయి. కానీ గొంతు మూగపోయింది. ఆయన మనసులో అనేక రకాల ఆలోచనలు, సందేహాలు అల్లిబిల్లిగా అల్లుకుపోయి వెలుతురు చొరలేని కీకారణ్యంలా, దారి తెన్ను లేని అడవిలా తయారైంది. 1 గంట సేపు ఇద్దరూ అలాగే స్థాణువుల్లా కూర్చుండిపోయారు. తడి ఆరిపోయిన గొంతుతో వెంకట్రామయ్య తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా చెప్పుకుపోయాడు. బాబు, ఇది గౌరవ కుటుంబానికి చెందిన ఒక యువతి వైవాహిక చరిత్ర. నేను తొందరపడి బయటపెట్టినందువల్ల అనేక చిక్కులొస్తాయి, కష్టాలు కలుగుతాయి. ఇంతవరకు ఆమె తన జీవిత రహస్యం రెండో కంటివాడికి తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్నది. ఆమెకు లాభం కలగకపోయినా నష్టం కలగకూడదు. కలిగితే నేను భరించలేను. ఆమె తన జీవితం అంతటితో సరి అనుకుంటుంది. ఉత్తరీయంతో ముఖం మీద స్వేద బిందువులను అద్దుకుంటూ ఉస్సూరంటూ గ్లాసుడు మంచినీళ్లు తాగాడు వెంకట్రామయ్య. బాబుగారు, ఇంతకు ఆమె ఎవరు? మీ కుమార్తె కాదు కదా? కాదు నాయనా, కాదు. కానీ అంతకంటే ఎక్కువ. నిజానికి నాకు రమణే బంధువు. అయితేనేం, ఆమె కన్న కూతురి కంటే సన్నిహితురాలైంది. ఆమెకేదైనా బాధ కలిగితే, నష్టం కలిగితే నేను చూసి భరించలేను. అంతకంటే ప్రాణం పోవటానికైనా అంగీకరిస్తాను. అయితే రమణ ఆమె భర్త? నిజంగా?
కరుణాకరం నమ్మలేకపోతున్నాడు. అవును నాయన, నీతో నా అబద్ధమాడటం, వెంకట్రామయ్య, నిర్మల తల్లిదండ్రుల సంగతి, మా అమ్మ విషయం, రమణ వివాహం విషయం అంతా చెప్పాడు కరుణాకరంతో. ఆమె ఒక్కతే ఈ ప్రపంచంలో నాన్నవాళ్ళు లేని ఏకాకి. తండ్రి కావలసినంత ధనమిచ్చిపోయాడు. అయితే ఒక్క డబ్బు వల్ల సుఖం లభిస్తుందా బాబు? ముడతలు పడ్డ చెంపల మీదుగా జాలువారిన కన్నీళ్లను ఉత్తరీయంతో అద్దుకున్నాడు వెంకట్రామయ్య. కరుణాకరం మనసు కరిగిపోయింది. అయితే బాబుగారు, రమణ వాళ్లతో సంబంధ బాంధవ్యాలు తెంపుకున్నాడన్నమాట. ఆమె ఏమైనా అనాకారా? దుర్గుణాలు కలదని విన్నాడా? ఎందుకనట్లా జరిగింది? అభిమానం అన్నది ప్రతి మనిషికి ఉంటుంది. అది లేనివాడు ఎందుకు కొరగాని వాడవుతాడు. నిర్మల తల్లికి అతడు నిర్ధనుడని, అసలు వివాహం చేయటమే ఇష్టం లేదు. ఆమె అతడిని అవమానించింది. అయితే అతడి మనసు అవమానంతో ఉడికిపోయి ఉండవచ్చు. ఎవరికైనా అంత అవమానం జరిగితే ఎలా ఉంటుందండి? నిజమే నాయన, నీ మాట నిజమే. కానీ పిల్ల నిరపరాధి. అన్నవాళ్ళు, అవమానం చేసిన వాళ్ళు దాటిపోయారు. అతడి మనసు విరిగిపోయి ఉంటుంది. మరి అతకటం సామాన్యం కాదేమో. వాస్తవమే, కానీ పగ సాధించటానికి ఇప్పుడెవరున్నారు? ఇక్కడే మానవుడి వివేకము, చదివిన చదువు, ఆర్జించిన విజ్ఞానము, సంస్కృతి, నాగరికత ఉపయోగపడేది. ఆయన పల్లెత్తు మాట అతడిని అనలేదు. ఆమె దురహంకారి, కానీ దాటిపోయింది. ఇప్పుడున్నదల్లా నిరపరాధి అయిన అమ్మాయి ఒక్కతే. పూర్వం జరిగిన విషయాలతో ఆమెకు అణువంతైన సంబంధం లేదు. బాబుగారు, ఇది బాగా ఆలోచించవలసిన విషయం. ఇప్పటికీ అతడి మనసు అవమానంతో భగభగా మండుతున్నదా, లేక అవన్నీ మర్చిపోయాడా? నిదానంగా అతడి మనసు కదిలించి చూడాలి. ఎదుటబడి సూటిగా అడిగి తేల్చుకోవాల్సిన విషయం కాదేది. అతడి ఇప్పటి పరిస్థితి తెలుసునంటారా? ఏది? ఎవరు చెప్పారు? చెప్పటానికి కంటికి కనబడ్డా? అతడి కోసమే నా అన్వేషణ. కనబడితే యథార్థ పరిస్థితులు అతడికి చెప్పాలనే నేను ఇంత దూరం వచ్చాను. అబ్బాయ్, నువ్వేమైనా సహాయం చేయగలవా? నీ చెల్లెలికే ఇటువంటి పరిస్థితులు వస్తే ఏం చేస్తావు? ఆమె నీ తోబుట్టు అనుకో. నా వంటి వాళ్ల మాట కంటే రమణకు స్నేహితుల మాట మీద ఎక్కువగా గౌరవం ఉంటుందనుకుంటున్నాను. నాకు చేతనైనంత సహాయం చేస్తాను. మీరు తొందరపడకండి. 11 గంటలు దాటుతున్నాయి. వెంకట్రామయ్య దర్వాజా మీద ఒక కన్ను పెట్టే ఉంచాడు. గడియారం వంక చూసి కరుణాకరం ఒక కప్పు టీ తాను తెప్పించుకుంటూ వెంకట్రామయ్యకు కూడా తీసుకురమ్మని పంపాడు. నాకు టీ సరిపడదు బాబు, అదీగాక వేళగాని వేళల్లో ఏమీ తీసుకోను. అయితే భోజనం తెప్పించమంటారా? ఇప్పుడేనా? అతడిని కూడా రాని. రమణ రాలేదు. ఇంతసేపు ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటాడా? 8 గంటలకు వెళ్ళినవాడు 12 గంటల వరకు అంతులేడేం? 1 గంటకు సుమారుగా కరుణాకరం లేచి ఇద్దరికీ భోజనం తెప్పించాడు. బలవంతంగా వెంకట్రామయ్య 4 మెతుకులు కొరికాడు. డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చునే కన్ను మూశాడు. బాబుగారు, కాఫీ తీసుకోండి, 4 గంటలైంది లేపాడు కరుణాకరం. వెంకట్రమణ కోసం ఎదురుతెన్నులు చూసి చూసి వెంకట్రామయ్య ముఖం వాడి వత్తయింది. నైరాస్యం ముఖమంతా అలుముక్కుపోయింది. బాబుగారు, నేనొక్క మాట చెప్పనా అన్నాడు కరుణాకరం బతిమాలుకునే ధోరణిలో. ఏమిటి నాయనా, మీరిప్పుడు ఇంటికి వెళ్ళండి. రమణ సంగతంతా నాకు చెప్పారు కనుక సందర్భం వచ్చినప్పుడు నేను కదిలించి చూస్తాను. అతడితో మనం చాలా సున్నితంగా ప్రవర్తించవలసి ఉంటుంది. తాడు తెగకుండా లాగాలి. వెంకట్రామయ్య హృదయంలో ఒక ఆశాజ్యోతి ఆవిర్భవించి తళుక్కున మెరిసింది. తన బాధంతా అతడితో చెప్పటం వల్ల మనసు కొంత తేలిక పడ్డది. వస్తాను నాయనా, నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను. కరుణాకరం 2 చేతులు పట్టుకుని తన నుదుటికి అద్దుకున్నాడు వెంకట్రామయ్య. నిర్మల నర్సింగ్ హోంలో అడుగుపెట్టుతుండగా రామి ఎదురుగా వచ్చింది. కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, దండాలమ్మగారు అన్నది. అమృతం ఎలా ఉంది అని అడుగుతూ నిర్మల లోపలికి వెళ్ళింది. రామి ఆమెను అనుసరిస్తూ, నా బిడ్డ ప్రాణాలు పోతున్నాయమ్మా, రక్షించు తల్లి, దీర్ఘాలు తీస్తూ ఏడవటం మొదలుపెట్టింది. డాక్టర్ చెప్పింది అమృతానికి సీరియస్గా ఉందంటూ. ఆదుర్దాతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అమృతం మంచం దగ్గరికి వెళ్ళింది నిర్మల. డాక్టర్ ఆమె వెంట వెళ్ళింది. అమృతానికి ఒంటి మీద స్పృహ లేదు. గొడ్డు మూలిగినట్టు మూలుగుతున్నది. నిర్మల డాక్టర్ వంక చూసింది ఏమిటన్నట్లు. అమృతానికి 4వ నెల. ఎవరూ చూడకుండా నా దగ్గరికి వచ్చి గర్భం పోయేటందుకు మందు ఇమ్మన్నది. చివాట్లు పెట్టి పంపించాను. సంగతంతా మీతో చెప్పుకోమన్నాను. నాటు మందేదో తీసుకున్నట్టుంది. ఒకటే కడుపు నొప్పి. తన వల్ల ఏదో పొరపాటు జరిగినట్టు నిర్మలకు ఆందోళన కలిగింది. రామి, వెధవ మందులన్నీ ఎందుకు ఇచ్చావు చెప్పు.
అమృతానికి బిడ్డ పుడితే పెంచలేవా? ఇప్పుడు చూడు, పెద్ద ప్రాణానికే ముప్పొచ్చిందా? నీ చేతులారా పిల్లను చంపుకుంటావా? మొన్న నా దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచిద్దామన్నాను కదా, ఇంతలోనే తొందరపడ్డావెందుకు? చివాట్లు పెట్టింది. నేనేం ఎరగను తల్లి, అది ఏ మందు తీసుకుందో నాకు తెలియదు. కోపం వచ్చి 4 తిట్టాను, కానీ మందు ఇవ్వలేదమ్మా. నా బిడ్డ నాకు బరువా? నేను చంపుకుంటానా? రామి నోరు ఎండిపోయే వరకు ఏడ్చింది. ఇంజెక్షన్ ఇచ్చిన అమృతానికి గర్భం పూర్తిగా పోలేదు. మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేశారు. రాత్రి నిర్మల ముక్తతో దశావతారాల నాటకానికి వెళ్ళింది. పక్క మీద పడుకోగానే అమృతం కళ్ళల్లో మెదిలింది. విశాలమైన మైదానంలో అదొక మహావృక్షం. ఆకు కనబడకుండా తెల్లటి పువ్వులు, చుట్టూ 10 బారల కొమ్మలతో ఆవరించుకొని బాటసారులకు చల్లటి నీడనిస్తున్నదా వృక్షం. దాని క్రింద ముడుచుకొని కూర్చున్నదొక తరుణి. అందరూ వచ్చి ఆమె మీద తలొక రాయి రువ్వారు. ఆమె చేతులు అడ్డం పెట్టుకుంటూ గోడును ఏడుస్తూ తనని రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నది. కొంతసేపటికి ఆ సీను మారిపోయింది. ఆ వృక్షం క్రింద ఆ తరుణిని పడుకోబెట్టి తెల్లటి బట్ట కప్పుతున్నారు. ఆమె చుట్టూ చేరిన జనం. ముత్తైదువులు ఆమె మీద పసుపు కుంకుమ పూలు చల్లుతున్నారు. ఉండి ఆ మహావృక్షం ఆ తరుణి మీద పూలు రాల్చుతున్నది. చూస్తూ ఉండగానే పెనుగాలి వీచింది. జడివాన కురిసింది. చుట్టూ చేరిన జనం పరుగులెత్తారు. వారంతా వెళ్ళిన తర్వాత ధవళ వస్త్రాలు ధరించిన స్త్రీ మందంగా అడుగులు వేసుకుంటూ జడివానకు తల ఒగ్గి వచ్చి నిలిచింది. పడి ఉన్న తరుణిని చూసింది. 2 చేతులతో లేవనెత్తి హృదయానికి హత్తుకున్నది. కళ్ళు తెరిచింది నిర్మల. కళ్ళు బాగా నులుపుకొని మరొకసారి చూసింది. ఏది ఆ తరుణి? ధవళ వస్త్రాలు ధరించిన ఆమెది కనబడదేం? జడివాన కురిసిన ఛాయలేవి? ఆ మహావృక్షం దాల్చిన పుష్పరాశి ఏది? రేడియం డయల్ వాచి 4:30 చూపించింది. లేచి గ్లాసుడు మంచినీళ్లు తాగి పక్క గదిలో దీపం వేసి చూసింది. ముక్త అమాయకంగా నిద్రపోతున్నది. వరండాలో అడుగుపెట్టింది. పవనుడి రాకకు అశోక వృక్షాలు తలలూపుతూ స్వాగతం పలుకుతున్నాయి. రేరాణి సువాసనలు వెదజల్లుతున్నది. ఈత కొలనులో నీరు చంద్రకాంతికి తళతళ మెరిసిపోతున్నది. చంద్రుడు తారల కోసం దిక్కులు చూడకుండా పరిగెత్తుతున్నాడు. స్వప్నాన్ని గురించి ఆలోచిస్తూ వరండాలో అటు ఇటు తిరుగుతున్నది నిర్మల. గడియారం 6 గంటలు కొట్టడం నిర్మల స్నానం చేస్తూ విన్నది. చేత్తో తల వెంట్రుకలు సరిదిద్దుకొని వేలితో కుంకుమ తీసుకుని నొసటన పెట్టుకున్నది. 4 అంగల్లో క్రిందికొచ్చి కారులో కూర్చుంది. రాజహంసకు ప్రసూతి గృహానికి 2 మైళ్ల కంటే దూరం ఉండదు. సిమెంట్ రోడ్డు మీద కారు తూనీగలా దూసుకుపోతోంది. నిర్మల కారులో స్థిమితంగా కూర్చోలేకపోతోంది. మనసు అప్పటికప్పుడు నర్సింగ్ హోంకు వెళ్ళి వరండా, పెద్ద హాలు, గదులు దాటి అమృతం మంచం దగ్గరికి వెళ్ళింది. కారులో కూర్చున్న నిర్మలకు ఎన్నో యుగాలైనట్లు విసుగు. కానీ గడియారం 5 నిమిషాలైనా గడిచినట్లు చూపటం లేదు. కారు ఆగకముందే నిర్మల తలుపు తెరిచింది. ఆమెను చూడగానే కునికిపాట్లు పడుతున్న ఆయాలు చివాలున లేచి నిలబడ్డారు. ఒక ఆయా వెళ్ళి గదిలో నడుం వాల్చిన డాక్టర్ని తీసుకొచ్చింది. ఆ సమయంలో నిర్మలను చూసిన డాక్టర్ తబ్బిబ్బైంది. నమస్తే అంటూ ఆఫీస్ గదిలోకి దారి తీసింది. అమృతం ఎట్లా ఉంది? ఆదుర్దాగా అడిగింది నిర్మల. డాక్టర్ గొంతులో తడారిపోయింది. తల నేలకు దించుకుపోయింది. తెల్లవారుజామున ప్రాణం పోయింది. నేను చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైంది. నిర్మలకు గొంతులో నుంచి మాట పెగల్లేదు. మెల్లగా లేచి అమృతం మంచం దగ్గరికి వెళ్ళింది. మంచానికి అడ్డంగా స్క్రీన్ పెట్టి ఉంది. దాన్ని పక్కకు నెట్టి తొంగి చూసింది నిర్మల. గుండె గుబగుబలాడింది. అమృతం జుట్టు దిండు మీద చిందరవందరగా పడి ఉంది. మిలమిల్లాడుతూ చంద్రబింబం లాంటి ముఖంలో నుంచి తొంగి చూసే కళ్ళు మూతబడి ఉన్నాయి. మాట్లాడబోయే ముందు విచ్చుకున్నట్టుగా ఉన్నాయి పెదవులు. అమృతం చనిపోయింది. కర్కశ హస్తాలలో పడి కొత్తగా విచ్చిన పుష్పం నలిగిపోయింది. బంగారు కలలు కంటూ ఆశలు పెంచుకుంటూ 10 కాలాలు బ్రతకవలసిన అమృతం బలవంతపు చావు చచ్చింది. ఈ దుస్సంఘటనలో తన తప్పిదమెంత? దుఃఖం ఉబికి వచ్చింది నిర్మలకు. ఒక ఇంజెక్షన్ ఇప్పించి గర్భవిచ్ఛిత్తి చేయించమని రామి అడిగినప్పుడు చేయించుంటే భ్రూణహత్య మహాపాతకమని అంతరాత్మ ఘోషించింది. ఏది మంచి ఏది కాదు నిర్ణయించే లోపల అమృతం బలైపోయింది. అమృతాన్ని వంచిన అతడు ఆమె ప్రాణాలతో చెలగాటమాడాడు. ఆమెను గోతిలోకి దింపాడు. ఈ సంఘటనలో తప్పెవరిది? అతడిదా, ఆమెదా, లేక కారుణ్యంలోని ఇంద్రజాల మహిమ? ఏమిటిది? పురుష సాంగత్యం వల్ల స్త్రీలు పొరపాట్లు చేస్తారన్నాడొక మహారచయిత. అమృతం మోసపోయింది. తనను తాను చులకన చేసుకున్నది. స్త్రీతత్వాన్ని పడంగా పెట్టింది. వివాహం కాని తరుణులు
విచ్చలవిడిగా తిరిగినందువల్ల కలిగే కష్టనష్టాలను ఎదుర్కొనే సాహసం సంఘానికి లేదు. సంఘం అందుకు సిద్ధపడలేదు. ఇప్పుడు అమృతం కోసం గోడుగోడున ఏడ్చే తల్లి అమృతాన్ని అప్పుడు ఇంటికి రానిచ్చేదా? పురుడు పోసేదా? బిడ్డ పుట్టితే అందుకుని పెంచేదా? పెంచి ఆమె లోకాన్ని ఎదుర్కొనగలిగేదా? 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటే విని సహించగలిగేదా? అమృతం బ్రతుకు బజార్న పడిపోయేది. అందుకే రామి అమృతాన్ని చివాట్లు పెట్టుంటుంది. దిక్కుతోచక అమృతం ఏ ఎరుకల సానినో మందు అడిగి ఉంటుంది. నిండు ప్రాణం బలైపోయింది. ఆ రాత్రి నిర్మలకు నిద్ర పట్టలేదు. కళ్ళు తెరిచినవి తెరిచినట్లే ఉన్నాయి. కల్లా కపటం ఎరగని అమృతం ముఖం కళ్లకు కట్టినట్లయింది. అమృతాన్ని గురించిన ఆలోచనల నుండి మనసు మళ్లించాలని ఆమె చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైంది. మంచు కొండలలో నుంచి జేగురు ముద్దలా పొడుచుకుంటూ పైకి లేస్తున్నాడు సూర్యభగవానుడు. పొన్నపూఛాయలు పుడమి మీద చల్లుతున్నాడు. శీతకరుని చల్లదనానికి రాత్రంతా కదలాడుతూ ఊగుతూ ఉన్న చెట్లు ఉషకిరణాల నులి వెచ్చదనానికి కదలకుండా నిలబడి ఒళ్ళు విరుచుకుంటున్నాయి. నిను వినా నా మదెందు నిలవదే శ్రీహరి ప్రసిద్ధ గాయని రేడియోలో ఆలాపన చేస్తోంది. నిర్మల ఆమె గొంతులో తన కంఠం శృతి కలుపుతూ కేశాలంకరణ చేసుకుంటున్నది. వాజ్లో గులాబీలను చూడగానే అమృతం జ్ఞాపకం వచ్చింది. ముఖం అంతలోనే వన్ని తరిగిపోయింది నిర్మలకు. సరిగ్గా 10 గంటలకు రాణి గోవిందమ్మ కారు పోర్టికోలు ఆగింది. ముగ్గురు కారు దిగుతుండగా నిర్మల ఎదురుగా వెళ్ళింది. రాణిగారు సోఫాలో సర్దుకొని కూర్చుంటూ, వీరు శ్రీమతి చటర్జీ, కాలేజీ ప్రిన్సిపాల్ భార్య. వీరు శ్రీమతి అఖ్తర్ హుసేన్, ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ ప్రొఫెసర్ భార్య అని నిర్మలకు పరిచయం చేసింది. ఈమె నిర్మలాదేవి BA, చిత్రకారిణి, గాయకురాలు, ప్రసూతి వైద్యశాల నడుపుతున్నది. వారిద్దరూ నిర్మలకు ప్రతి నమస్కారం చేశారు. కాఫీ బిస్కెట్లు సేవించి అంతా కబుర్లలో పడ్డారు. లేడీ హైదరీ క్లబ్లో మిమ్మల్ని సభ్యురాలుగా చేయటానికి వచ్చాం, మీరు తప్పకుండా చేరాలి, శ్రీమతి చటర్జీ ఆంగ్ల భాషలో చెప్పింది. నిర్మల కొంతసేపు తటపటాయించింది. కానీ రాణిగారు ఒప్పించింది. శ్రీమతి చటర్జీ బెంగాలీని వివాహం చేసుకున్న ఆంగ్ల యువతి. ఆమె సంభాషణలో నాగరికత, మర్యాద ఉట్టిపడుతున్నవి. నిర్మల సభ్యురాలుగా చేరినందుకు 5 నిమిషాల ఆంగ్ల ప్రసంగంలో నిర్మలకు కృతజ్ఞత తెలిపింది. రాణి గోవిందమ్మ శ్రీమతి అఖ్తర్ హుసేన్ ఉర్దూలో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. నిర్మల శ్రీమతి చటర్జీతో తన కాలక్షేపాలను గురించి చెబుతూ ప్రసూతి వైద్యశాల మాట ఎత్తి ఒకసారి వచ్చి దానిని చూడవలసిందని కోరింది. చటర్జీ దానిని నడపటానికి సంబంధించి తనకు తోచిన సలహాలు కొన్ని చెప్పింది. ఈ నర్సింగ్ హోమ్కు సలహాదారులను కొందరిని నియమించాలనుకుంటున్నాను. వచ్చే వారంలో ఒక సమావేశం ఏర్పరచాలనుకుంటున్నాను. మీరు కూడా సలహాదారులో ఒకరుగా ఉండాలని నా కోరిక అని నిర్మల చటర్జీ గారిని కోరింది. ఇటువంటి పనులంటే నాకెంతో అభిమానం, ఎంతో ఇష్టమంటూ సంతోషంగా కరచాలనం చేసింది చటర్జీ. వాళ్ల కారు బయలుదేరేసరికి మధ్యాహ్నం 1 గంటైంది. సాయంకాలం 4 గంటలకు నిర్మల ప్రభావతిని చూడటానికి నర్సింగ్ హోమ్కి బయలుదేరింది. తలుపు దగ్గరగా ఉండగానే లోపల నుండి మాటలు గట్టిగా వినబడుతున్నాయి. ప్రభా, నా మాట విను, రేపొద్దునే కారు తీసుకొని వస్తా, ఇంటికొచ్చేయి. ఇంట్లో నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. పిల్లల కోసం ఒక మనిషిని కూడా మాట్లాడాను. ప్రభావతి మాట వినాన్ని నిర్మల చెవులు దూరగిల పెట్టుకొని నిలబడింది. కానీ తిరిగి అతడి గొంతే వినబడ్డది. చూడు ప్రభా, అందరూ ఎన్ని కబుర్లైనా చెబుతారు, కానీ ఇతరులకు సలహాలు ఇచ్చేటంత యోగ్యత వాళ్ళ దగ్గర ఉన్నది లేనిది మనమే ఆలోచించాలి. ఏమంటావు? ప్రభావతి మాట్లాడలేదు. ఆమె ఏదో దేవలోకం నుంచి ఊడిపడిందనుకుంటున్నావు కాబోలు. ఆమె సంగతి నన్నడుగు. ఆమె వితంతువు కాదు, కన్య, అంతకంటే కాదు, నిత్య సువాసిని. చేసుకున్న వాడిని ఏనాడో వదిలిపెట్టింది. గొప్ప ప్రజాసేవకురాలుగా ముసుగు వేసుకుని ఇక్కడ చలామణి అవుతున్నది. ఇంకా 4 రోజులు పోతే ఆమెను గురించిన రకరకాల కథలు నువ్వే వింటావు. చిచి, ఏం మాట్లాడుతున్నారు? ప్రభావతి దెబ్బతిన్న తాచులా కస్సుమన్నది. మన దగ్గర మంచి లేనే లేదు. ఎదుటివారిలో ఉన్న మంచిని కూడా కంటితో చూడలేని బలహీనులమైపోతున్నాం. ఆమెను ఇటువంటి మాటలంటే రౌరవాది నరకాలకు పోతాం. ఆహా, ఏమి నీతులు, ఏమి నీతులు! అసలు ఈ నీతులు చెప్పేవే కానీ చేసేవి కావు. గిరుక్కున తిరిగి తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి డాక్టర్ని పిలిచింది నిర్మల. ఆమె రాగానే ప్రభావతి ఆరోగ్యాన్ని గురించి ప్రశ్నించింది. బాగా ఉందని డాక్టర్ చెప్పగానే అక్కడి నుంచి కదిలింది. కాలుగాలిన పిల్లిలా వైద్యశాలంతా ఎందుకో తెలియకుండానే తిరిగింది. రంగనాథం మాటలు విని ఆమె నిర్ఘాంతపోయింది.
ఆ మాటలు వింటుంటే ఆమె తల తిరిగిపోయింది. ఎలాగో సంభాళించుకొని వరండా మెట్లు దిగి కారు దగ్గరికి దారితీసింది. అతన్ని పిలిచి చివాట్లు పెడితే ప్రయోజనమేమిటి? అప్రతిష్ట కూడాను. లోకమింతే కాబోలు అని తలవంచుకొని నడుస్తూ ఉండగా ఒక చెట్టు నీడన కొంగుపరుచుకొని పడుకున్న రామి కనబడ్డది. ఆమెను చూస్తున్న కొద్దీ దుఃఖం పైకి ఊపికి రావటం మొదలుపెట్టింది. రామి రుద్ధ కంఠంతో పిలిచింది. రామి తలెత్తి చూసి గోడుగోడున ఏడ్చింది. నిర్మలకు కన్నీళ్లు ధారాపాతంగా చెంపల వెంట కారనారంభించాయి. అరగంట తరువాత కళ్ళు తుడుచుకుంటూ, రామి నువ్వు ఇక్కడే ఉన్నావా అనగలిగింది. అవును తల్లి. పని చేస్తున్నావా? అవునమ్మా. ఒకవేళ ఒక నెల సెలవు పెట్టకపోయావా? ఊరికి వెళ్ళాలనుకున్నానమ్మా. కానీ ఎక్కడికి వెళ్ళినా కడుపులో బాధపోదు. పైగా అందరూ వచ్చి ఏదో ఒకటి అమృతాన్ని గురించి అడుగుతారు. ఆ కోత ఆ బాధ భరించలేక ఇక్కడే ఉన్నానమ్మా. నీకింకా పిల్లలున్నారా? కొడుకు చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయాడమ్మా. సిపాయిల్లో చేరాడని అంటారంతా. రామి ఇంక నుంచి నువ్వు మా తోటలో ఉండు. అక్కడే పనిచేద్దువు గాని ఇక్కడి నౌకరులతో ఇప్పుడే కలిసి తిరగలేవు. ఇప్పుడే నాతో కారెక్కు. నిర్మల రామిని తన ఇంటికి తీసుకువెళ్ళి నౌకర్లు ఉండే గదుల్లో ఒకటి ఖాళీ చేయించి ఇచ్చింది. లేడీ హైదరీ క్లబ్లో వార్షికోత్సవాలు ఆడంబరంగా జరుగుతున్నాయి. బసాలత్ జీ గారి సతీమణి అధ్యక్షత వహించింది. విద్యుత్ దీపాలతో క్లబ్బు ఆవరణమంతా వెలిగిపోతోంది. విశాలమైన బషీర్బాగ్ చౌరస్తా క్లబ్బు భవనానికి దారితీస్తున్న దీపాలంకరణతో కొత్తందాన్ని సంతరించుకుంటోంది. క్రీడల పోటీలలో గెలుపొందిన యువతులు బహుమతులు అందుకుంటున్నారు. విశాలమైన క్లబ్ హాలులో బారులు తీర్చిన కుర్చీలలో స్త్రీలంతా ఆసీనులై ఉన్నారు. వచ్చిన వారిలో మహమ్మదీయులు యువతులే అధికంగా ఉన్నారు. జిగుజిగా మెరిసిపోయే వేషధారణతో వయోవృద్ధులు కూడా చిన్నతనం వారితో కలిసి కులాసాగా తిరుగుతున్నారు. పండిన కేశజాలాన్ని సవరించుకుంటూ జరదా బీడ పుక్కిట పెట్టుకొని ఆంగ్లంలో సంభాషిస్తున్న వృద్ధురాలిని చూసి చకితురాలైంది నిర్మల. ఇంత వృద్ధురాలు ఇంగ్లీష్ భాష ఎప్పుడు నేర్చుకుంది? ఘోష కదా, ఎట్లా నేర్చుకుంది? అచ్చంగా ఆంగ్లేయులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నది. ఎవరండి ఈమె? నిర్మల రహస్యంగా రాణి గోవిందమ్మని అడిగింది. ఇక్కడి మహమ్మదీయులకు ఆంగ్లేయుల సహవాసము ఎక్కువ. ఈ సంస్థానానికి రెసిడెంట్లుగా వచ్చిన వారు ఇంగ్లీష్ వారే కదా. కొందరు ప్రభుత్వ కార్యదర్శులు కూడా ఆంగ్లేయులే. హైదరాబాద్ సంస్థానంలో సమాజ వికాసమంతా ఆంగ్లేయుల ప్రభావం వల్లనే జరిగింది. ఈ క్లబ్బులు, ఈ సమావేశాలు అన్నీ వారు ఏర్పరిచినవే. వరండాలో పరదాలో ఉన్నప్పటికీ మహమ్మదీయ వనితలు అన్నింటిలో ముందడుగు వేస్తున్నారు. వారిలో విద్యావతుల సంఖ్య అధికం. ప్రభుత్వం వారిదే కనుక పరదా వెనుకనే విద్యకు వికాసానికి కావలసిన వసతులు సమకూర్చుకున్నారు. పాఠశాలలకు వెళ్ళని స్త్రీలు ఆంగ్ల స్త్రీలను ఇళ్లకు రప్పించుకొని భాష నేర్చుకున్నారు. నిర్మల ఆశ్చర్యంతో రాణి గోవిందమ్మ చెప్పింది వింటూ కుర్చీలలో కూర్చున్న వాళ్ళని చూస్తోంది. సౌందర్యంలో, ఆరోగ్యంలో మహమ్మదీయ స్త్రీలదే అగ్రస్థానం అనిపించింది. వాళ్ల వేషధారణ అధునాతనమైనది. 2 గంటల సేపు ఆ హాలులో ఆ దీపాల గుత్తుల కింద ఉండేసరికి ఏ దేవలోకంలోనో అప్సరసల మధ్య ఉన్నట్లనిపించింది ఆమెకు. ఆ ఆలోచనలతోటే ఇంటికి వెళ్ళింది. ఉత్తర దక్షిణాల సంగమ స్థానం హైదరాబాద్. అనేక అంశాల దృష్ట్యా దేశంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉన్నది. వివిధ భాషల వారు, వివిధ మతాల వారు, వివిధ జీవన సరళికి చెందిన ప్రజలు సమైక్యతతో కలిసి ఒక్కటిగా జీవిస్తున్న నగరం హైదరాబాదు. విభిన్న సంస్కృతుల సమ్మేళనం హైదరాబాదు. రాణి గోవిందమ్మ చెప్పిన విషయాలు ఒక్కొక్కటే తలుచుకుంటూ రాత్రి నిర్మల నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయింది. చటర్జీ సతీ నర్సింగ్ హోమ్ సలహాదారులై అప్పటినుంచి చాలా శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించటం మొదలుపెట్టింది. ఆదాయ వ్యయాలు చూడటం, వార్డులన్నీ తిరిగి రోగుల పరిస్థితులు తెలుసుకోవటం, పర్యవేక్షణ చేయటం అతి నైపుణ్యంతో నిర్వహిస్తోంది. పనులే సమర్థులను వెతుక్కుంటూ వస్తాయా, లేక సమర్థులే పనులు వెతుక్కుంటూ వస్తారా? నిర్మలకు ఈ సమస్య ఎప్పుడు అపరిష్కృతంగా మొండి ఆట మాదిరిగా ఉంటుంది. కృష్ణవేణి ఆరోగ్యం బాగా ఉన్నదట. 1 వారం రోజుల పాటు ఇంటికి వెళ్ళొస్తానంటోంది. వెళ్ళనివ్వమన్నారా? డాక్టర్ అడిగి రమ్మన్నారు అంది సిస్టర్ దూరంగా నిలబడి. కృష్ణవేణ డాక్టరు నెలలు నిండాయని చెప్పినట్లుంది. అయినా ఇప్పుడెందుకు వెళ్ళటం? సిస్టర్ వెళ్ళిపోయింది. 3 నెలల నుండి ఇక్కడ ఉండి విసుగు పుట్టిందట. నాతో కూడా చెప్పింది. పురుడు ఇప్పుడే రాదని డాక్టర్ చెప్పింది. 1 వారం రోజుల పాటు ఇంటికెళ్ళి వస్తానంటోంది కృష్ణవేణి అంది చటర్జీ సతీ.
చేతిలో పుస్తకాలు సర్దుకుంటూ నిర్మల్ దగ్గరికి వచ్చి, సరే వెళ్ళమనండి. బిల్లు 3 నెలల బిల్లు కట్టకుండా వెళ్తే ఎట్లా? మందుల మాట అటుంచి గదికి అద్దె అయినా ఇవ్వొద్దు. అడిగి చూడండి, ఇవ్వగలిగితే ఇస్తారు. ఇవ్వలేకపోవటమా? తల్లికి మోయలేనంత బంగారం ఉంది. బిల్లు ఇవ్వలేనంటే ఊరుకోవటమేనా? ఊరుకోవటం ఎందుకు? బిల్లు చేతిలో పెట్టండి. అమ్మగారు అమ్మగారు అంటూ ఆయా పరిగెత్తుకుంటూ వచ్చింది. దమయంతమ్మగారి గది ఖాళీగా ఉంది. నిర్మల అదిరిపడింది. అదేమిటి? ఎప్పుడు ఖాళీ అయింది? ఎవరికీ చెప్పకుండా ఎలా వెళ్ళిపోయింది? అదే నేను అనేది. డాక్టరు తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించటం లేదు. కేవలం మందులు ఇవ్వటమే కాకుండా నర్సింగ్ హోమ్ బాధ్యతలు కొన్ని ఆమెకుంటాయి. కానీ ఆమె వాటిని వదిలిపెట్టి రోగులతో రహస్యాలు మాట్లాడటం, నన్ను చూడగానే ఆపివేయటం నేను కనిపెట్టి చూస్తున్నా. వీటిని గురించి మధ్యాహ్నం ఆలోచిద్దాం. ఈ లోపల మీరు ఇదివరలో నేను చెప్పినవి కూడా మర్చిపోకుండా ఆలోచించండి. చటర్జీ సతీ వెళ్ళిపోయింది. ఏమిటి నిర్మల ఇదంతా? అప్పుడే వచ్చి నిలబడ్డ కాంతి ఆలోచనల వలయంలో చిక్కుకుపోయి గిజగిజలాడుతున్న నిర్మల ముఖాన్ని చుబుకం పట్టి పైకెత్తి అంది. నాన్నగారు బ్యాంకులో పెట్టిన డబ్బు సద్వినియోగం చెయ్యాలని నేను ఈ నర్సింగ్ హోమ్ పెడితే మనశ్శాంతి కరువైపోతోంది కాంతి. సుఖంగా పురుళ్ళు పోసుకుని సంతోషంగా పాపలనెత్తుకుని ఇళ్లకు పోతారు కదా అనుకుంటే 1,00,000 సమస్యలతో గర్భిణీ స్త్రీలు వస్తారు. వాళ్లకు కొన్ని శారీరకమైన రోగాలు, కొన్ని మానసికమైన రోగాలు. అవి వాళ్లనే కాకుండా నన్ను కూడా కృంగదీస్తున్నాయి. అయినా నిర్మల, నేను ఒక మాట అడుగుతాను. నువ్వేమంత పెద్ద ఆరిందావని ఈ నర్సింగ్ హోమ్ పెట్టావు? డబ్బుండగానే ఇటువంటి పనులు అవుతాయా చెప్పు? కాదని అనుభవం మీద తెలుసుకున్నాను కాంతి. అదేనే తల్లి నేననేది. దీనికి కొంత అనుభవము, వయస్సు ఉండాలి. చటర్జీ సతీ ఇంతవరకు చెప్పిపోయిన సమస్యలు కూడా బాగా ఆలోచించతగ్గవి. నా తల వేడెక్కిపోతున్నది కాంతి ఈ సమస్యలతోటి. నిర్మల గుండెలో గూడు కట్టుకున్న విచారాన్ని కాంతి చూడగలిగింది. నిర్మల, డబ్బుందని సత్కార్యాన్ని తలపెట్టావు, బాగానే ఉంది. నీకు సత్కాల క్షేపమవుతుందని ఆశించావు, అది బాగానే ఉంది. కానీ ఈ పుకార్ల మాట ఏమిటంటావు? నేనిప్పుడు హాల్లోంచి నడుస్తుంటే ఎవరో కిటికీ దగ్గర మాట్లాడుకుంటున్నారు. నేను కుతూహలం కొద్దీ వెళ్ళి నిలబడ్డాను. ఆమెకు పెళ్లి కాలేదా, లేక పెనిమిటి వదిలిపెట్టాడా? ఒక గొంతు. అయితే ఆ పిల్ల ఎవరి పిల్ల? మరొక గొంతు. ఈ కాలంలో కొందరు చాటుగా కన్న పిల్లలను ఎక్కడి నుంచో తెచ్చామంటూ పెంచుతున్నారులే. ఇది ఆ బాపతే అయి ఉంటుంది. మొదటి గొంతు. ఈ మాటలు బాకుల్లా నా గుండెలో దిగబడ్డాయి. ఇంకా అక్కడ ఉండలేక నిన్ను వెతుక్కుంటూ ఇటొచ్చాను. నిర్మలకు దగ్గరగా జరిగి భుజం మీద చెయ్యి వేసింది కాంతి. నిర్మలకు మీద పిడుగుపడినట్లయింది. కలలో కూడా తాను ఊహించినది ఈ అపవాదు. పగవాడి విషయంలో కూడా ఎదురు చూడనిది. స్ఫటికం కంటే స్వచ్ఛము, సరళము అయిన తన మనసు లాంటివే అందరి మనసులు అనుకుంటోంది. ఇంత నలుపు వాళ్ల మనసుల్లో ఉందని తనకేం తెలుసు? నిర్మలమైన తన మనసులో ఆర్తులకు సహాయం చెయ్యాలన్న సంకల్పం తప్ప మరొక భావం లేదు. పేదలకు, కష్టదశలో ఉన్నవారికి చేయూతనివ్వాలనుకుంది. అందుకు ప్రతిఫలంగా తాను ఆపేక్షించినది ఏమీ లేదు. వాళ్లకు తోడ్పడుతున్నానన్న తృప్తే 10,000 అనుకున్నది. తినటానికి తిండి లేక, కట్ట గుడ్డలేక కాలి బాట మీద అల్లాడే గర్భిణీ స్త్రీలనెందరినో ఆదరించి లోపలికి ఆహ్వానించి పురుళ్ళు పోయించింది. పసిబిడ్డలతో, ప్రఫుల్ల వదనాలతో వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటే తనకెంతో సంతృప్తి కలిగేది. ఆ కాసేపటికి తన మనసులో గూడు కట్టుకున్న విచారాన్ని మరువగలిగేది. ఎదుటివారికి తోడ్పడమని, దీనులకు, ఆర్తులకు చేయూతనిమ్మని చెప్పే ఉద్గ్రంథాలు వాళ్ళ నీచ ప్రవర్తనకు ఏమని సమాధానమిస్తాయి? ఇతరులు అపార్థం చేసుకునే లోపాలు నాలో ఏమైనా ఉన్నాయేమో, నా దృక్పథంలో ఏదైనా పొరపాటున్నదేమో నాకు ధైర్యం చెబుతూ నా చెయ్యి పట్టుకొని నిష్కంటకమైన బాట మీద నడిపించే హితచింతకులు కావాలి నాకు కాంతి. పిడుగులు కురిపించే అనుమానపు సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని, స్థైర్యాన్ని నాకు ఇస్తూ నా హృదయానికి సమీపంగా మెలిగే సన్నిహితులు కావాలి కాంతి. కరదీపిక సహాయంతో నన్ను ముందుకు నడిపించే ఆప్తుల కోసం నా హృదయం తప్పించిపోతోంది. నన్నెవరు ఆదుకుంటారు కాంతి? ఎవరు కాంతి? ఎవరు? కాంతి చివాలున నిర్మలను హృదయానికి హత్తుకుంది. చిన్నపోయిన ముఖంతో నిర్మల బాల్కనీలో నిలబడి ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన బోగన్విల్లా కొమ్మలను, ఆకుల కంటే అధికంగా విరియబూసిన పూలను తదేక ధ్యానంతో చూస్తోంది. కాంతి ఆమె భుజం మీద చెయ్యి వేసింది. దృష్టి మరల్చకుండా ఆమె చేతి మీద తన చెయ్యి పెట్టి అదుముతూ కాంతి, కాంతి అన్నది నిర్మల దైన్యంతో.
ఇంటికి పోదాం పదా. నీ మనసు పాదరసంలా పరుగులెత్తుతున్నది. భోజనం చేసి విరామంగా ఆలోచిద్దువు గాని. నిర్మల బరువంతా తన మీద వేసుకుని కారు దగ్గరికి నడిపించుకుంటూ వెళ్ళింది కాంతి. కారులో ఇరువురు మాట్లాడలేదు. కారు రాజహంసను చేరుకుంది. గేటు తెరవగానే వెంకట్రామయ్య చేతి సంచితో ఎదురుగా వచ్చాడు. ఆయనను చూడగానే దుఃఖం పైకి పొంగింది నిర్మలకు. బాబాయ్ గారు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నాకు చెప్పకుండా? అవునమ్మా, అనుకోకుండా ప్రయాణమయ్యాను. ఎవరో మా ఊరు మనిషి కనిపిస్తే. నాకు వేరే రాజకార్యాలు ఏమున్నాయి, రా లోపలికి. నిర్మల కాంతి చేయి పట్టుకుని వెంకట్రామయ్యను అనుసరించింది. శీష్ మహల్లో వెంకటేశ్వర మహత్యం మొదటి ఆట చూసి నిర్మల ముక్తతో బయటికి వస్తోంది. విపరీతమైన జనం. రెండవ ఆట కొరకు ఫర్లాంగ్ క్యూ ఉంది. ఆ చిత్రం ఎన్ని మార్లు చూసినా జనానికి విసుగులేదు, అది పాతబడదు. టికెట్లు అమ్మే చోట చెయ్యెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నిలబెట్టారు, చుట్టూ విద్యుత్ దీపాలతో. ఆ విగ్రహం ఎదుట పెద్ద హుండీ. ఆ దేవుడికి భక్తితో అంజలి ఘటించి హుండీలో డబ్బులేస్తున్నారు భక్తులు. జనాన్ని తొలగించుకుంటూ కారు ఎక్కబోతున్న నిర్మల ముక్త కోసం వెనక్కు తిరిగింది. నమస్కారం అమ్మా. ఎవరు? నేనమ్మా, కాంతమ్మను, కృష్ణవేణి తల్లిని. కృష్ణవేణి ఎట్లా ఉంది? టానిక్లు ఇస్తున్నారా? రక్తం లేనట్టుగా పాలిపోయి ఉండేది కదూ. నిర్మల జ్ఞాపకం తెచ్చుకుంటోంది. అవునమ్మా, అట్లాగే ఉండేది. అప్పుడు సరే, ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పండి. ఆమె సమాధానం చెప్పలేదు. చేతులు నులుపుకుంటూ నిలబడింది. ముక్తతో కారులో కూర్చుంది నిర్మల. ఇళ్లల్లో కంటే ఆసుపత్రుల్లో ఉంటే జాగ్రత్తతో మందులు వాడతారు, తగినంత విశ్రాంతి ఉంటుంది. ఇళ్లల్లో ఉంటే ఎంత ఉన్నవాళ్లకు అశ్రద్ధ. అవునంటారా? నిజమేనమ్మా, నిజమే. అలా మొండి చేసుకుని మీ దగ్గర ఉంచినా బాగుండిపోను. ఏం జరిగిందో చెప్పండి. అలా నాంచుతున్నారేం? చెప్పండి త్వరగా. ఆమె కొంగుతో కళ్ళద్దుకుంటూ నిలబడింది. ఇప్పుడు ఇంతకీ కృష్ణవేణి ఎక్కడుంది? మీరిక్కడికి ఎలా వచ్చారు? ఈ పక్కనే మా వాళ్ళుంటే వచ్చాను. సోడా కోసం ఇటు వస్తే మీరు కనబడ్డారు. మిమ్మల్ని చూద్దామని నిలబడ్డాను. మా కృష్ణవేణి ఇప్పుడు ఇక్కడే ఉన్నది. మీ దగ్గరికి వచ్చి అన్ని సంగతులు మనవి చేస్తానమ్మా. నేనే అక్కడికి రావాలనుకుంటున్నా. ప్రతిరోజు ప్రయాణం అవుతున్నా. ఇవాళ మీరే కనబడ్డారు. నా తల్లిని బ్రతికించి పుణ్యం కట్టుకోండి అంటూ నిర్మల రెండు చేతులు పట్టుకుని నుదుటికి తాకించుకున్నది. కాంతమ్మగారు, మీరెప్పుడు ఆమె తీసుకొచ్చిన నర్సింగ్ హోంలో ఆమెకు మంచి వైద్యం లభిస్తుంది. మీరు మాత్రం సమయం మించకుండా తీసుకురండి. కారు కదిలింది. బాబమ్మ గారు చెప్పిన సంగతుల గురించి ఆలోచించకూడదనే నిర్మల సినిమాకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆలోచనలు ముసురుకోసాగాయి. మరునాడు ఉదయం 8 గంటల వేళ నిర్మల కూర్చున్న చోట చేతిలో ఉన్న పత్రిక పడేసి పుస్తకాల బీరువా దగ్గరకు నడిచింది. తన ఆలోచనల నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం. ఒక్కొక్క గ్రంథాన్ని పట్టి చూస్తోంది. ఆ గ్రంథాలన్నీ చదవటానికి జీవితం చాలుతుందా అనుకుంటోంది. ఒక్కొక్కటి పైపైన చదవటానికి కూడా చాలదు. అయినా ఈ గదిలోకి రాగానే పవిత్రమైన భావం మనసంతా అలుముకుపోతుందేమిటి? ఇవన్నీ చదివి వీటి సారాన్ని మెదడుకు ఎక్కించుకుని ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ చీకట్లో నుంచి వెలుగులోకి పోవాలని మనసు తహతహలాడుతుంది. ఇతర వ్యాపకాలేమీ లేకుండా ఈ గదిలోనే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ గదిలో ఉన్నంతసేపు మరో ప్రపంచంలో ఉన్నట్టుంటుంది. ఏ విధమైన చింత లేకుండా మనసు నిర్మలంగా ఉంటుంది. మెటర్నిటీ హోమ్ పెట్టకముందు ఈ గదిలో కనీసం రోజుకు 3-4 గంటలైనా గడిపేది. ఇప్పుడు ఇక్కడికి రావటానికే తీరిక లేదు. నౌకర్ తెచ్చిచ్చిన విజిటింగ్ కార్డు తీసుకుని క్రిందికి దిగింది నిర్మల. మెటర్నిటీ హోమ్కు వెళ్లకుండా కొందరింటికి వస్తారు. ఆ పేరు చెప్పి పరిచయం చేసుకోవాలని కొందరు తోసుకుని లోపలికి వస్తారు. నిర్మలను చూడగానే కూర్చున్న పోలీస్ ఆఫీసర్ లేచి నమస్కరించాడు. నిర్మల ప్రతిబంధనం చేసి కూర్చోబోతుండగా గలగల నవ్వు వినబడింది. మా వారు వస్తే నేను వెంటరాననుకున్నావా అంటూ అంబుజం హాలంతా మారుమ్రోగేటట్టు నవ్వుతూ వచ్చి నిర్మల పక్కనే కూర్చుంది. అట్లా మా వంక తెల్లబోయి చూడకు. నువ్వు అడగబోయే ప్రశ్నలకు మా జవాబులు విను. ఈయన మా వారు పిఎన్ చారి, వరంగల్లో పనిచేస్తున్నారు. వేషాన్ని బట్టి ఏం ఉద్యోగమో ఈ పాటికి తెలుసుకునే ఉంటావు. ఈయనకేదో డిపార్ట్మెంటల్ మీటింగ్ ఉంటే వచ్చాం. వుడ్లాండ్స్లో దిగాం. ఈయన పని నిన్నటితో అయిపోయింది. నేను కంగన్ మహల్, లార్డ్ బజార్ తిరిగి అవి ఇవి కొన్నాను. ఇవాళ 10 గంటలకు వెళ్ళిపోతాం. ఇంకా నీ సంగతి చెప్పు. వ్యానిటీ బ్యాగ్ చేత్తో తిప్పుతూ కూర్చుంది అంబుజ. నిర్మల నవ్వుతూ, కంగన్ మహల్ ఎక్కడా, లార్డ్ బజార్ ఎక్కడా, ఎంతకాలం నుంచి ఉన్నా నాకు తెలియవే ఆ బజార్లు అన్నది. ఫెమినైన్ ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ తెలుస్తాయి. తెలుసుకోవాలంటే ఎంతసేపు? మద్రాసులో అంతకాలం ఉన్నావు, అన్నీ చూసావా? అలాగే ఇక్కడాను. కంగన్ మహల్లో కళ్ళు జిగేల్మనే గాజులు దొరుకుతాయి. చూడు, నేను కొన్నాను. లార్డ్ బజార్ కుట్టు పనికి ప్రసిద్ధి. ఈ కుట్టు పని చూడు ఎలా ఉందో. చేతి సంచిలో నుంచి ఏవో సరుకులు తీసి చూపించింది.
తీసుకున్న తర్వాత వాళ్లకు ఇల్లంతా తిప్పి చూపించింది నిర్మల. 9 అయినా కాకముందే ఎండ ఎట్లా ఉందో చూడండి, ఈ చెట్టు కింద కూర్చుందాం, ప్రాణం హాయిగా ఉంటుంది అంది నిర్మల. గుబురుగా క్రిందికి వాలిన కొమ్మలతో గుమ్మటంగా ఉన్న సపోటా చెట్టు క్రిందున్న సిమెంట్ అరుగు మీద కూర్చోబెట్టింది వాళ్లను. నీ తోట, ఇల్లు చాలా బాగున్నాయి నిర్మల, మనం కలుసుకుని చాలా కాలమైంది, ఇక్కడేం చేస్తున్నావు? నిర్మల తన కాలక్షేపాలన్నీ చెప్పింది. అంతలో ముక్త స్కూల్కు వెళ్తూ చెప్పడానికి వచ్చింది. ఈ అమ్మాయి ఎవరు అంది అంబుజ. ఆచారి ముక్తను కన్నార్పకుండా చూస్తున్నాడు. నిర్మల ముక్తను తీసుకునొచ్చిన వైనమంతా చెప్పింది. అయితే ఆ తల్లిని గురించి మీకేమీ తెలియలేదా అని అడిగాడు ఆచారి. ఆ మధ్యనే వివరాలు తెలిసాయి. చనిపోయిన మనిషి ఈ పిల్ల తల్లి కాదట. ఈ పిల్లను ఎక్కడి నుంచో తీసుకొచ్చి తాను పెంచుతున్నదట. వయసు రాగానే ఇటువంటి పిల్లల్ని అమ్ముతూ ఉంటుందట. పోలీసు వారే ఈ వివరాలని చెప్పారు. ఈ పిల్ల ఎవరి పిల్లో తెలియలేదా అన్నాడు మళ్ళీ. ఆ సంగతి తెలియలేదు. ఎవరూ లేని అనాథ కదా అని నేను పెంచుతున్నాను. నాకు తోబుట్టువులు లేని లోపం తీర్చుకుందామని దగ్గరికి తీశాను. మా వారి ఆఫీస్ పని మీద మేము హైదరాబాద్ ఎప్పుడూ వస్తూ ఉంటాం. వరంగల్లో లక్షర్ కమాన్కి ఎదురుగా మా ఇల్లు. అన్నట్టు మా ఊరు రావటానికి నీకు అక్కడ పనేముంటుంది అన్నది అంబుజ. చాలా కాలానికి చూసిన మిత్రురాల్ని ఇట్లాగేనా మీ ఊరికి ఆహ్వానించటం? మొత్తానికి నీ స్వభావం పోనిచ్చుకున్నావు కాదు. అవును కానీ నిర్మల, మా ఇంటికి రమ్మంటే పని లేకుండా వరంగల్ వస్తావా చెప్పు? ఊరికే రమ్మనటం ఎందుకు? నామకరణమో, అన్నప్రాసనో, పుట్టినరోజో దేనికో ఒకదానికి పిలు, తప్పకుండా వస్తాను. అలా అయితే కొంతకాలం ఆగాలి మరి. గవ్వలు గిలకరించినట్టు నవ్వింది అంబుజ. మధ్యాహ్నం వర్షం కురిసి వెలిసిన తర్వాత వెలుగు నీడలలో ప్రకృతి వింత సౌందర్యంతో వెలిగిపోతోంది. లాన్లో నిర్మల పత్రికలు తిరిగేస్తూ కూర్చుంది. నీరెండ ఆమె ముఖం మీద పడి ఒక వింత వెలుగు ప్రసరించింది. ముక్త ఊలుతో స్వెటర్ అల్లుతూ నిర్మల పక్కన కూర్చొని, అక్క, నేను ఒక స్వెటర్ అల్లిస్తానని మా టీచర్తో చెప్పాను. ఈ ఊలు కూడా మా టీచరే ఇచ్చిందంటూ చూపించింది. సెలవులేగా, అల్లివ్వు. వీణ మాస్టర్ గారు వచ్చే వేళకు నువ్వు ఇంట్లో ఉండాలి, లేకపోతే ఆయన వచ్చి వెళ్ళిపోతారు. ఈ సెలవుల్లో అయినా శ్రద్ధగా సంగీత పాఠాలు సాధన చెయ్యి. పత్రికలో మధ్యపుటలు తిరిగేస్తోంది నిర్మల. ఆమెతో ఏదో చెప్పాలని ఉంది, కానీ సందేహిస్తున్నట్టుగా ముఖం పెట్టింది ముక్త. ఏమిటి ఆలోచిస్తున్నావు ముక్త? మా టీచర్లు పిల్లల్ని తీసుకుని అమరావతి వెళ్తారట. నన్ను కూడా రమ్మంటున్నారు. ఎప్పుడు? ఈ నెలాఖరుకు. మరి పరీక్షలో? వచ్చే నెల మధ్యలో. ముక్త సన్నగా పొడుగ్గా చువ్వలా ఎదిగింది. ఇప్పుడిప్పుడే ఓణీలు వేస్తూ యవ్వన ప్రాంగణంలో అడుగు పెడుతోంది. బాగా చదువుకో, స్నేహితులని ఆటలని వృధా కాలక్షేపం చెయ్యకు అంది నిర్మల. ముక్త లేచి స్నేహితుల ఇళ్లకు వెళ్తానని లేచింది. వెళ్తుంటే ఆమెను చూసి నిర్మల గాఢంగా నిట్టూర్చింది. లాన్లో మెల్లగా నడుస్తూ వీరేంద్ర వస్తున్నాడు. అలికిడికి నిర్మల వెనక్కి తిరిగి చూసింది. రండి రండి, కాంతి కూడా వచ్చిందా? వస్తానని ఫోన్ చేసిందంటూ లేచి నిలబడింది. కుర్చీలో కూర్చుంటూ అతడు 4 పక్కలా కలియ చూశాడు. హ్యాండ్ స్టిక్ ఆడిస్తూ, కాంతి కూడా రావాలనుకున్నది, కానీ నేను ఇంటి నుంచి రావటం లేదు. ఆమెను తీసుకురావాలంటే అంత దూరం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇటొక స్నేహితుడిని కలవటానికి వచ్చాను. 5 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. హ్యాండ్ స్టిక్ ఉత్సాహంగా ఊపుతూ, ఇంత ఇంట్లో మీరొక్కరు ఉండగలగటం ఆశ్చర్యమే. ఆ చిన్న ఇంట్లో ఇరుగు పొరుగు అంతమంది ఉన్నప్పటికీ మేము ఉండలేకపోతున్నాం. కాంతి లేకుండా అతడొక్కడు రావటంతో నిర్మల ఉత్సాహమంతా దిగజారిపోయింది. అతడి మాటలు మరింత నిరుత్సాహం కలిగిస్తున్నాయి. నిర్మలాదేవి, మీ కాలక్షేపం ఏమిటి? ఏమేం చేస్తూ ఉంటారు? మీకు మంచి లైబ్రరీ ఉన్నదని కాంతి చెప్పింది, నాకు చూపిస్తారా? విధి లేక నిర్మల లేచింది. ఆమె ముందు నడుస్తుండగా వీరేంద్ర వెనక నడిచాడు. ఇద్దరు మేడ మీద లైబ్రరీ హాల్లోకి వెళ్లారు. హాలుకు 4 వైపులా ఉన్న దీపాలకు స్విచ్ వేసింది నిర్మల. హాల్ అంతా ఒక్కసారి కాంతివంతమైంది. వీరేంద్ర అల్మారీలో ఉన్న గ్రంథాలన్నింటినీ తర్జనితో తాకి చూస్తూ పేర్లు చదువుతున్నాడు. నిర్మల హాలుకు మధ్యలో నిలబడిపోయింది. అతడు అలా చొరవ చేసుకుని లోపలికి రావటము, తన గ్రంథాలయమంతా వెతకటము ఆమెకు నచ్చలేదు. కానీ అతడిని అభ్యంతరపరచడానికి కారణం స్పష్టంగా ఊహించలేకపోయింది. ఆహా, మీరు కూడా మీ గ్రంథాలయంలో ప్రబంధాలుంచారేం? రెట్టించడిగాడు. ఏం, అవెందుకు ఉంచకూడదు? మీరు కూడా అంటే అర్థం? అతడి మనసుల్లో పేరుకున్న మాలిన్యం మాటల్లో గుప్పుమంటోంది. ప్రబంధాలు చదివినంత మాత్రాన ఏమిటో ఊహించుకుంటున్నాడు అనుకుంటూ తను మాట్లాడవలసిన విధానాన్ని గురించి ఆలోచిస్తోంది నిర్మల. నా ఉద్దేశం, మీరు అన్నీ ఇప్పటి గ్రంథాలే ఎన్నుకొని ఉంటారని. అంతే. పూర్వ కవుల గ్రంథాలు చదివితేనే గాని ఇప్పటి కవిత్వం
నవ్య కవిత్వం అనిపించదు. నాకందరి యందు సమానమైన అభిమానం ఉంది. విశ్వనాథ, రాయప్రోలు, కృష్ణశాస్త్రి, నాయని, వేదుల మీద ఉన్న అభిమానం పూర్వకవుల మీద కూడా ఉంది. మీరు నవలలు కూడా చదువుతూ ఉంటారా? అవి కనబడవేం? నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నవలలు ఆ బీర్వాలో ఉన్నాయి, చూడండి. నిర్మల మాట్లాడుతున్నదే కానీ తాను ఒంటరిగా ఆ ఇంట్లో ఉన్నదన్నమాట అనుక్షణము జ్ఞప్తికి రాగా కంపించిపోతోంది. ముక్త స్నేహితుల ఇళ్లకు ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి? ఇవాళ నర్సింగ్ హోమ్ నుంచి ఎవ్వరూ రాలేదేం? ఎక్కడి నుండైనా ఎవరైనా వస్తే ఎంత బాగుండును. నిర్మల ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. వీరేంద్ర ఒక్క లావుపాటి గ్రంథాన్ని బయటికి తీసి దుమ్ము తులుపుతూ ఉండగా కింద పడ్డది. మీరు 1000 పడగలు కూడా లైబ్రరీలో ఉంచారే? అది ఒక హిందూ మత గ్రంథం. భారతీయ సంస్కృతిలో ఉన్న రహస్యాలను, తత్వాన్ని బోధించే నవలా రూపకమైన శాస్త్ర గ్రంథం అది. తెలుగు సంప్రదాయం ఒక్కొక్కటి నశించిపోతూ ఉండగా నూతన సంప్రదాయాలు అవతరిస్తాయి. ఈ రెండింటికి సంఘర్షణ జరుగుతుంది. పాత సంప్రదాయాలలో ఒక్కొక్క దానికి చిహ్నంగా ఒక్కొక్క పాత్ర సృష్టించబడ్డది. భారతదేశ చరిత్ర, సంస్కృతి దానిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ గ్రంథం ఒక్కటే చాలు భారతీయుల హృదయం తెలుసుకోవటానికి. అదొక విజ్ఞాన సర్వస్వం. మనం భారతీయులం కామా? హేళనగా నవ్వాడు. అవును, మనలో లోపించిన వాటిని గ్రంథగర్ధ భర్తీ చేశాడు. ఆ ధర్మారావు, ఆ గిరిక, ఆ జమీందారు, ఆ హరప్ప, ఆ రంగాజమ్మ, ఆ అరుంధతి, ఆ వాతావరణం వాటికవే సాటి. ఆ వాతావరణం విచిత్రంగా సృష్టింపబడింది. పాత్రల నిర్మాణ కౌశలం అనన్యమైనది. అది ఒక అసాధారణ ప్రజ్ఞ. విశ్వనాథే కదూ 1000 పడగలు నవలలో ఈ దేశంలో దాంపత్యం చావదు అని రాసింది. అవును. అదేం మాట? ఏ దేశంలో మాత్రం దాంపత్యం చేస్తుందా? వీరేంద్ర గ్రంథం అల్మార్లో పెట్టి ఆమెకు దగ్గరగా వచ్చాడు, వెకిలిగా నవ్వుతూ. నిర్మల వెనక్కి 2 అడుగులు వేసింది. మన దేశంలో ఉన్నటువంటి దాంపత్యం ఎక్కడా లేదు. మిగతా దేశాలలో దాంపత్యం, కటారు దాంపత్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు విడగొట్టుకునేది. నిర్మలాదేవి గారు, మీరు నిజంగా ఎంతో వెనకబడి ఉన్నారు. మన దేశంలో కూడా ఆ చట్టం వచ్చింది. ఇష్టం లేనప్పుడు వివాహ విచ్ఛేదం చేసుకోవచ్చు. పరిస్థితుల్లో పాటు మానవులు కూడా మారాలి. ఈ చర్చతో నిర్మలకు అనుకోకుండా ధైర్యం చేకూరింది. ఎవరి పరిస్థితులు బాగాలేకపోతే వాళ్ళు చట్టాన్ని వెతుక్కుంటూ పోతారు. కానీ ఒకరికి పరిస్థితులు బాగాలేవని అందరికీ అంటగట్టడం న్యాయం కాదు. గంభీరంగా నొక్కి చెప్పింది. భర్త దీర్ఘరోగి అయినా దేశాంతర్గతుడైన భార్య తిరిగి వివాహం చేసుకోవచ్చునని చట్టం చెబుతున్నదా లేదా? ఉంది. అయితే అందరికీ అలా తటస్థించకపోవచ్చు. అయితే ఆ ఒక్కడు తిరిగి వివాహం చేసుకోవచ్చా? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నిర్మల ముఖం ఎర్రబడింది. కోపావేశంతో దేహం నిటారుగా నిలబడింది. కనుగుడ్లు నిశ్చలమయ్యాయి. తను నసుగుతూ సమాధానమిస్తే అతడు మరొకడుగు ముందుకేస్తాడు. తను జంకకూడదు. చేసుకోమనటానికి, మానమనటానికి మనమెవరం? ఆ పరిస్థితులలో చట్టం అవకాశం ఇచ్చినంతలో ఆమె ఇష్టం వచ్చినట్లు చేసుకుంటుంది. నిర్మల నిశ్చల గంభీరతకు అతడొక అడుగు వెనక్కి వేశాడు. నేననేది ఏమిటంటే, చట్టం అటువంటి వాళ్లను కూడా సుఖపడే అవకాశాన్ని కల్పించిందని. అంతటితో ఆ చర్చను ముగిద్దామన్నట్లు సర్దుకున్నాడు. అకర్ణాంత నయనాలను ఎరుపుతో మెరిపించింది నిర్మల. ఎవరో వచ్చినట్లుగా క్రిందికి గబగబా మెట్లు దిగింది. వీరేంద్రనెవరో చెళ్ళునా చరిచినట్లయింది. లోపల అహంకారం కోడిత్రాచులా బుసకొడుతూ కస్సుమంటూ చెలరేగింది. హ్యాండ్స్ని కూపుకుంటూ బూట్లు టకటకలాడించుకుంటూ క్రిందికి దిగాడు. ఒక్కొక్క మెట్టు దిగుతున్న కొద్దీ అతడిలో మార్పు కలుగుతూ వచ్చింది. ముఖం పశ్చాత్తాపంతో దించుకుపోయింది. తొందరపడ్డారనుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు. లాన్లో కాంతమ్మ నిర్మలతో మాట్లాడుతూ కళ్ళొత్తుకుంటోంది. వీరేంద్ర క్రీగంటితో నిర్మలను ఒకసారి చూసి జీపు స్టార్ట్ చేశాడు. కథ కొనసాగుతుంది.